చెఫ్ విరించికి స్వాగతం. ఈరోజు మనం మజ్జిగ చారు తయారీ విధానం చూద్దాం. అది కూడా చాలా ఈజీగా చేసేసుకుందాం. ముందుగా వీటికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ మజ్జిగ 1/2 లీటర్, ఉల్లిపాయ ముక్కలు 1 కప్పు, పచ్చిమిరపకాయ ముక్కలు 1/2 కప్పు, కరివేపాకు 2 రెమ్మలు, పసుపు 1/2 టేబుల్ స్పూన్, ఉప్పు 1/2 టేబుల్ స్పూన్, ఆయిల్ 3 టేబుల్ స్పూన్లు, పోపు దినుసులు. ఇప్పుడు మనం మజ్జిగని ఒక దాంట్లోకి తీసుకుని ఇలా పెట్టుకుందాం. ఇప్పుడు ఇందులో మనం ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు పసుపు యాడ్ చేసుకుందాం. తర్వాత ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు సాల్ట్. ఇవి కొంచెం మిక్స్ చేసిన తర్వాత ముందుగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు కొంచెం వేసుకుందాం. 1 కప్పు తీసుకున్నాం కదా, అందులో 1/2 వేసుకున్నాం. ఇప్పుడు పచ్చిమిరపకాయ ముక్కలు కూడా 1/2 వేసుకున్నాం. కరివేపాకు కొంచెం ఇవి వేసుకుని ఒకసారి మళ్ళీ మనం మొత్తం మిక్స్ చేసుకుందాం. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ అంటించుకొని కడాయి పెట్టుకుని ఒక 2 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ యాడ్ చేసుకుని ఆయిల్ కొంచెం హీట్ ఎక్కిన తర్వాత ఆవాలు, తర్వాత జీలకర్ర, తర్వాత మెంతులు వేసుకుని ఇవి కొంచెం వేగిన తర్వాత పచ్చిమిరపకాయ ముక్కలు, అలాగే కరివేపాకు, ఉల్లిపాయ ముక్కలు ఇవి వేసుకుని కొంచెం మిక్స్ చేసుకుందాం. మనం తీసుకున్న ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ, కరివేపాకు కూడా 1/2 పచ్చి వేసుకుని 1/2 ఇలా వేయించుకుని వేసుకుంటే మజ్జిగ చారు చాలా టేస్ట్గా ఉంటుందండి. ఇప్పుడు మనం ఒక చిటికెడు పసుపు కూడా యాడ్ చేసుకుందాం. ఇవి కొంచెం వేగాలండి, పచ్చివాసన పోయేంత వరకు ఇవన్నీ ఆగాలి. వేగిన తర్వాత మళ్ళీ మనం ఇందులో యాడ్ చేసేసుకుందాం. ఇలా పోపు వేసేసుకున్నాం. ఇప్పుడు ఇందులో కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకుని ఇది ఆప్షనల్ అండి, నచ్చితే వేసుకోవచ్చు. ఇప్పుడు మనం మళ్ళీ స్టవ్ అంటించుకుని 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుని జీలకర్ర, మెంతుల పొడి కొంచెం, అలాగే ఎండుమిరపకాయలు వేసుకోవాలి. జీలకర్ర, మెంతుల పొడి, ఎండుమిరపకాయలు ఇలా సపరేట్ పోపేయడం వల్ల ఏంటంటే మజ్జిగ చారు చాలా టేస్టీగా ఉంటుందండి, కమ్మగా ఉంటుంది. ఒకవేళ మజ్జిగ పుల్లగా ఉన్నా కూడా ఇలా వేస్తే కొంచెం కమ్మగా ఉంటుందండి. ఇవి కొంచెం వేగిన తర్వాత అందులో వేసి మిక్స్ చేసేసేయడమే. పొడిపప్పు మజ్జిగ చారు చాలా టేస్ట్గా ఉంటుందండి. ఇది ఒకసారి ట్రై చేయండి, మీకు కూడా బాగా నచ్చుతుంది. అలాగే డైట్ పేషెంట్స్ రవ్వ చేసుకుంటారు కదా, రవ్వ కిచడి, అలాగా అందులో కూడా చాలా టేస్టీగా ఉంటుందండి. వాళ్ళు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి, మీకు కూడా బాగా నచ్చుతుంది. ఇది 3 నుంచి 4 నిమిషాల మధ్యలో రెడీ అయిపోతుందండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి.